అసలు సంజన విషయంలో బిగ్ బాస్ టీం ఏం చేయాలనుకున్నది? అసలు బయటికి పంపించాలనుకున్నదా, లోపలికి పంపించాలనుకున్నదా? ముద్దు బిడ్డ తనుజానా, సంజననా? సంజన తప్పు చేసిందని భావించినప్పుడు, హౌస్ డెకరం ఖరాబ్ అయిందని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ నాగార్జున గారు వదిలినప్పుడు, డోర్ ఓపెన్ చేసినప్పుడు తను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోనియాల. ఎందుకు వెళ్ళిపోనియలేదు? ఆల్రెడీ నలుగురు దయాదాక్షిణ్యం అనేది ఒకసారి లోపలికి వచ్చిన అనే ఫీలింగ్ తనకున్నది. వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు సందర్భానుసారంగా వాడిరు. సో ఆమె అది చెప్పింది అదే కదా, ఒకవేళ నన్ను ఉంచాలనుకుంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే ఉంచండి, లేదంటే పంపించేసేయండి. వాళ్ళ దయాదాక్షిణ్యం యుద్ధాన్ని చాలా స్ట్రాంగ్గా అయితే కొట్లాడింది. ఇక్కడ నా ఉద్దేశం సంజన తప్పు చేయలేదని కాదు, సంజన మాట్లాడిన విషయం కరెక్ట్ అని కాదు. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ టీం ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవాలనుకుంటున్నారో అదే స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని నిలబడాలి. కానీ పబ్లిక్ విషయంలో ఫూల్ అయిపోయారు అనిపించింది నాకు. సంజనానే బిగ్ బాస్ టీంని ఆడుకున్నది, సంజనానే నాగార్జున గారిని ఆడుకున్నది, అందరిని ఆడుకున్నది. లాస్ట్కు తనే గెలిచింది అనిపించింది. ఏదో మొక్కుబడిగా సారీ చెప్పింది తప్పితే మనస్ఫూర్తిగా సారీ అయితే చెప్పలేదు. తను తప్పు చేసిన అందరు చెప్పాం, తను యాక్సెప్ట్ చేయలేదు. సో తను తీసుకున్న స్టాండ్కు తాను గట్టిగా నిలబడింది. ఇక్కడ తను మాట్లాడిన మాటలు చాలా తప్పు, చాలా రాంగ్. ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడడం అనేది చాలా రాంగ్. దానికి నేను సపోర్ట్ చేయట్లేదు. బట్ బిగ్ బాస్ టీం ఏదైతే స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నదో దాని ఇంప్లిమెంటేషన్లో కూడా స్ట్రాంగ్ తీసుకుంటే వార్నింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే సంజన మొదటిసారిగా తప్పు చేసింది, చాలా విషయాల్లో నోటు జారింది. ఇవన్నీ కూడా రీతి ఎక్స్పోజ్ చేసింది. ఎవరెవరిని ఏమన్నదని కూడా మనకు టీం ఎపిసోడ్లో కానీ అంత లైవ్లో కానీ చాలా ఎక్స్పోజ్ చేసింది. అదే విషయం మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్పోజ్ చేసింది తను. సో ఇంత చేసినప్పుడు తను నిజంగానే తను ఉంచాలనుకున్నప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన పని లేదు అనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.